హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను బెండకాయతో సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే 7 రెసిపీస్ చూపించబోతున్నా. ఇది ఫస్ట్ రెసిపీ. టొమాటోస్ వేయకుండా బెండకాయ తాలింపులాగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఒక 2 to 3 minutes పాటు మూత పెట్టి ఫ్రై చేసుకొని తర్వాత మూత లేకుండా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయ పీసెస్ అన్ని కూడా వీడియోలో చూపించేలాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా డే 1 బెండకాయతో సింపుల్ రెసిపీ రెడీ. నెక్స్ట్ వీక్ ఏ వెజిటేబుల్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడు రెసిపీ నెంబర్ 2. టొమాటోస్ వేసుకొని జిగురుగా రాకుండా బెండకాయ తాలింపు ఎలా చేయాలో చూపించబోతున్నా. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి లైట్గా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, 2 టొమాటోలు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 2 to 3 minutes మూత పెట్టి ఫ్రై చేసిన తర్వాత బెండకాయ తాలింపు కోసం మూత లేకుండా మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, ధనియా పౌడర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బెండకాయ తాలింపు రెసిపీ రెడీ. నెక్స్ట్ బెండకాయతో రెసిపీ నెంబర్ 3. ఏదైనా ఫంక్షన్స్లో బెండకాయ ఇంకా పల్లీలు వేసి ఫ్రై చేస్తారు కదండి, ఆ రెసిపీ నేను మీకు ఇవాళ చూపించబోతున్నా. ఫస్ట్ అయితే వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బెండకాయల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్నిగా వేసుకుంటూ వీడియోలో చూపించేలాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో పల్లీలను కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్లో ఇవి కూడా వేసుకోవాలి. బెండకాయలు, పల్లీలను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. వీటిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఫంక్షన్స్లో చేసుకునే బెండకాయ ఫ్రై రెసిపీ రెడీ. నెక్స్ట్ బెండకాయతో 4th రెసిపీ. బెండకాయ పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే కడాయిలో పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బెండకాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని టొమాటోస్ అంతా మెత్తపడేదాకా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళన్నీ రోట్లో రుబ్బుకొని తింటే చాలా బాగుంటాయి, కానీ మాకు అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి మిక్సర్లో గ్రైండ్ చేసుకుంటున్నా. అంతే, స్పైసీగా బెండకాయ పచ్చడి రెడీ. నెక్స్ట్ బెండకాయతో 5th రెసిపీ. బెండకాయ మసాలా గ్రేవీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా. ముందైతే మసాలా కోసం టొమాటో, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్దగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని వీడియోలో చూపించేలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఉప్పు, పసుపు, కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 5 minutes కుక్ అవ్వనివ్వాలి. అంతే, ఎంతో సింపుల్గా బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. బెండకాయతో 6th రెసిపీ. స్టఫ్డ్ బెండకాయ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నా.
ముందైతే కడిగి తుడిచిపెట్టుకున్న బెండకాయలని వీడియోలో చూపించేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెల్లుల్లి, ఎండు కొబ్బరి పొడి, ఉప్పు, కారం వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ని బెండకాయల్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక అన్ని బెండకాయలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని 2 sides బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ స్టఫ్డ్ బెండకాయని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, లేదంటే లోపలంతా పచ్చిగానే ఉండిపోతుంది. అంతే, స్టఫ్డ్ బెండకాయ రెడీ. బెండకాయతో లాస్ట్ రెసిపీ. బెండకాయ పెరుగుతో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్ కూడా వేసుకొని బాగా మెత్తపడిన తర్వాత విస్క్ చేసి పెట్టుకున్న కర్డ్ని వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పెరుగు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే, బెండకాయ పెరుగు వేస్ట్ చేసిన కర్రీ రెడీ.